మండే. సో ఈ రోజు మనం అత్యంత అద్భుతమైనటువంటి చాలా చిన్న ప్రాక్టీస్, బట్ మనం తినేటువంటి ఆహారాన్ని మన జీర్ణ వ్యవస్థను కూడా చేంజ్ చేస్తుంది అనమాట. ఈరోజు డే 8 ప్రాక్టీస్. సో నిన్నటి ప్రాక్టీస్ ఎవరెవరు ఫినిష్ చేశారు? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. డే 7th యాక్టివిటీ, నెగటివిటీ మ్యాజికల్ వేగా. నౌ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎంతమంది ఫినిష్ చేశారు? గుడ్ గుడ్. ఒక డౌట్. 10 negativities రాశాను, బట్ few things not able to complete. Why I am stuck, I am not able to understand. See, తెలుస్తుంది, I am accepting. థింగ్ ఏంటంటే హౌ టు కంప్లీట్ దట్ సెంటెన్స్. అంటే రాసేటప్పుడు లాజిక్ బ్రెయిన్ ఆపేస్తుంది, హౌ ఇట్ కెన్ బి అని. సో ఫ్యూ థింగ్స్ యాక్సెప్టింగ్. థింగ్ ఏంటి అంటే రాసేటప్పుడు ఎందుకు రాయలేకపోతున్నాను అన్నది అర్థం కావట్లేదు. ఓకే, ఎందుకంటే సూపర్ఫిషియల్ యాక్సెప్టెన్స్ అనేది ఇప్పటి వరకు ఉందన్నమాట. అంటే ఆ విషయం పైన అవగాహన అనేది వచ్చింది, కానీ హృదయం లోపటి నుండి ఒప్పుకోకుండా ఉన్నదన్నమాట. అందువల్లనే పైన నుండి నువ్వు రాయాలని అనుకుంటున్నావు, దట్ ఈస్ గ్రేట్ థింగ్. ఇంకా నీకు దానిపైన అవగాహన ఇంకా కూడా రాస్తుంటే న్యూ పాత్వే అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఒప్పుకునేటందుకు ఒక పాత్వే అనేది క్రియేట్ అయింది. మళ్ళీ 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 బలవంతంగా అయినా కూడా రాస్తూ వెళ్ళండి. 5 రాసినా ఇట్స్ ఓకే. 10 రాసావా? 10 అవుట్ ఆఫ్ 10, 6, 7 ఐ నో. బట్ మీ రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో నాకు అర్థమైంది. దీస్ ఆర్ ద డీప్ థింగ్స్ బట్ నీడ్ టు యాక్సెప్ట్. అంటే అలానే బలవంతమని కాదు, అర్థం అవుతుంది, బట్ లాజిక్ బ్రెయిన్ ఎక్కడ ఆపుతుంది అన్న. ఇది ఎలా అవుతుంది? సారీ. ఇది నేచురల్ థింగ్ మహా, ఎవరికైనా కూడా. అంటే మనది మనం అనుకుంటాం కదా, మనం అన్ని ఇన్ని సెషన్స్ అటెండ్ అయ్యాము, ఒప్పుకున్నాము అని. అలా ఏం ఉండదు అన్నమాట. అంటే మన హార్ట్ ఎంత బలంగా స్వీకరించిందో వాటిని, జ్ఞాపకాలని, ఓకే, అంతే బలంగా ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది కూడా ఫామ్ అయింది అనమాట హార్ట్ అండ్ బ్రెయిన్ లో. ఇలాగే ఉంటారు వీళ్ళు అనేది అనమాట, లేకపోతే ఇలాగే జరుగుతుంది సిచ్యువేషన్ అనేది. సో ఇన్నర్ చైల్డ్ ఇది 2 కాంబినేషన్ లో ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఒక నెమ్మదిగా చేంజ్ అవుతుంది. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు అసలు రాయాలనిపించలేదు, ఇప్పుడు రాస్తున్నావు అంటే అది గ్రేట్. అందువల్ల నేను గ్రేట్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మన యొక్క సెషన్ లో మనం ఆహారం గురించి తెలుసుకుందాం అనమాట. సో మన భారతీయ సంస్కృతిలో మన అందరికీ తెలిసిందే, మన ఇండియాలో ఏ టెంపుల్లోకి వెళ్ళినా కూడా మనం ఆహారాన్ని అంటే ఫుడ్ ఏదైనా కానివ్వండి, మనం ప్రసాదం అని చెప్తాం, అంతే కదా. అదే అన్నం ఉందనుకోండి, కర్రీ ఉందనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్నాక్స్ కానివ్వండి, అది మనం ఫుడ్ లాగా తీసుకుంటాం, అంటే ఆహారంగా తీసుకుంటాం. అదే గుడిలో ఇస్తే అది మనకు ప్రసాదం అని ఎందుకు అవుతుంది? ప్రసాదం స్వీకరిస్తున్నాము అనగానే ఒక పెద్ద భోజనం లాగా కాదు, ఎంత చిన్నగా అయినా కూడా మనం స్వీకరిస్తాం, అది కూడా ఎంతో అద్భుతంగా స్వీకరిస్తాము అనమాట. అది అంటే ఇక్కడ మారింది ఆహారమా? కాదు కదా, ఆహారం కాదు. ఇక్కడ మారింది ఏంటంటే మనలో ఉన్నటువంటి భావన, ఫీలింగ్ అన్నమాట. భావన ఎక్కడ వచ్చింది? స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. స్టేట్ ఆఫ్ మైండ్ అంటే దాని మీద ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి గ్రాటిట్యూడ్, ప్రసాదం దేవుని నుండి వచ్చింది అనేటువంటి భావన, ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే ఫుడ్ ప్లస్ కృతజ్ఞత అన్నమాట. అంటే ఆహారం ప్లస్ కృతజ్ఞత ఉండడం వల్ల ఏమవుతుంది? ప్రసాదంగా మారుతుంది అన్నమాట. సో అలా అయితే మనం రోజు తీసుకునేటువంటి ఆహారాన్ని మనం అలా మార్చుకున్నాం అనుకోండి, ఇంకా ఎంత అద్భుతంగా మన శరీరం అనేది స్పందిస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా కూడా గ్రాటిట్యూడ్ ఫుడ్ కి ఇవ్వలేదు అనుకోండి, మనం ఆహారం తీసుకుంటున్నాము, ఓకే, ఎక్కువ తీసుకుంటున్నామా తక్కువ తీసుకుంటున్నామా అనేది ఇక్కడ క్వాంటిటీ అనేది డిఫరెంట్. బట్ మనం తినే ఆహారం మీద శ్రద్ధ, మైండ్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ నుండి మళ్ళీ మైండ్ఫుల్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు తినడం ద్వారా ఏమవుతుంది? మన బాడీ యొక్క ఫిజియాలజీ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఒక వ్యక్తి ఫోన్ చూస్తూ, లేకపోతే కోపంతోనో, లేకపోతే సీరియల్ చూస్తూనో, లేకపోతే టెన్షన్ తోనో, లేకపోతే తొందర ఆఫీస్ టైం అవుతుంది అని ఇంకొక భావనతోనో
అలా తింటున్నప్పుడు మనందరికి తెలిసిందే బాడీ యొక్క ఫిజియాలజీ ఎలా వెళ్తుంది, స్ట్రెస్ మోడ్ లోకి వెళ్తుంది. అంటే మనం గుర్తించినా గుర్తించకపోయినా కూడా స్ట్రెస్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. అదే నువ్వు పదే పదే ఇయర్స్ టుగెదర్ గబగబా తినేయడం అంటే ఇంతకుముందు పూర్వ రోజులలో ఎలా ఉండేదంటే ఒక సామెత ఉండేదన్నమాట. మనం కాళ్ళు కడుక్కొని కూర్చొని తింటున్నాం అనుకోండి, ఆ కాళ్ళు ఆరే కంటే ముందే నీకు ఫుడ్ అయిపోవాలి అనేది ఒకటి ఉండే అన్నమాట. అంటే అంత గబగబా తినమని చెప్పేవాళ్ళం. బట్ అది ఏ స్థితిలో ఎలా చెప్పారో కానీ దట్ ఈస్ రాంగ్. అంటే మరీ అంత తొందరగా ఫుడ్‌ని ఫినిష్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. రైట్? సో, బాడీ తర్వాత ఏమవుతుంది అనంటే ఇలా ఇయర్స్ టుగెదర్ ఉన్న తర్వాత నువ్వు హ్యాపీ మూడ్‌లో తింటున్నా కూడా బాడీ స్వీకరించదనమాట. అంటే ఆల్రెడీ ఆ ఫుడ్ తీసుకుంటున్నారా? సో, ఇప్పుడు నేను ఒక స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. గబగబా తినడము. ఓకే. గబగబా తినడం అనేది తొందర చేంజ్ అయ్యేటువంటి అలవాటు కాదనమాట. ఎవరైతే గబగబా తింటుంటారో. ఓకే. ఇదనమాట. స సహజంగా నేను ఉన్నప్పుడు ఏమవుతుంది సైంటిఫిక్‌గా చూసినప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. అంటే కార్టిసాల్ పెరగడము, పొట్టకి డైజెషన్ సిస్టమ్‌కి రక్త ప్రసరణ తగ్గడము, జీర్ణక్రియ కూడా బాగా వీక్ అవుతుంది అన్నమాట. ఓకే. దానివల్ల ఏమవుతుంది గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ, న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ అనేది తగ్గుతుంది. అదే అంటే మనం ఎంత మంచి ఆహారం తిన్నా కూడా దాన్ని మన శరీరం అనేది బయట చూసినప్పుడు ఆహారం బావుంది. కానీ మన లోపలికి వెళ్ళిన తర్వాత దాని యొక్క స్ట్రక్చర్ అనేది సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది అన్నమాట. అదే కృతజ్ఞతతో తింటే ఏమవుతుంది? అంటే ఒక్క క్షణం ఆగి తిన్నా, ఒక 10 సెకండ్స్ తిన్నా కూడా ఆటోమేటిక్‌గా మన రిలాక్సేషన్ మోడ్ లోపటికి వెళ్తామన్నమాట. రిలాక్సేషన్ అంటేనే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే. సో, రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అన్నమాట. నెమ్మదిగా ఉంటుంది. శ్వాస కూడా చాలా సాఫ్ట్‌గా వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రాటిట్యూడ్‌ని మెయిన్‌గా ప్రాక్టీస్ చేపించేది మన యొక్క లాలాజలం అనేది పెరుగుతుందన్నమాట. చాలా మందికి లాలాజలం అనేది క్లయింట్ హిస్టరీ మీరు చూసినప్పుడు కూడా లాలాజలం అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట స్ట్రెస్ మోడ్‌లో తిన్నప్పుడు. దానివల్ల ఏమవుతుంది అసలు డైజెషన్ అనేది ఎంత మంచిగా తిన్నా కూడా డైజెషన్ అనేది చాలా తక్కువ అవుతుందన్నమాట. ఓకే. సో, గట్ మూవ్‌మెంట్ గూడా చాలా తక్కువ. అంటే దాని ఫుడ్‌నంతా కలపాలి కదా! అది కూడా కలపదు. నెమ్మదిగా అలా ఉంటుంది. సో, అదే మనం ఆహారాన్ని మెడిసిన్ లాగా పట్టించుకుంటే సెటిల్ ఉంటుంది. ఓకే. సో, అదే మనం ఆహారాన్ని నార్మల్‌గా తీసుకున్నామనుకోండి. నార్మల్‌గా అంటే విత్ ద గ్రాటిట్యూడ్ మోడ్‌లో తీసుకున్నామనుకోండి. సో, సహజంగానే మనకేమవుతుంది? సహజంగానే మన యొక్క డైజెషన్ అనేది మనకు పెరుగుతుంది అన్నమాట. సో, ఈరోజు మనం గ్రాటిట్యూడ్ దాంట్లో మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఇదే అన్నమాట. అందుకోసమనే కొంచెం ఎలాబొరేటెడ్‌గా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అయ్యేటువంటిదనమాట. వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సెరోటోనిన్ ఇవన్నీ గూడా ఎంత సైంటిఫిక్‌గా తీసుకున్నా కూడా మనకు డైజెషన్ అనేది చాలా బాగా ఈజీగా డైజెషన్ అనేది అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇందులోకి వెళ్దాము. షేర్ చేస్తాను స్క్రీన్. ఈరోజు ఎవరు రీడ్ చేస్తున్నారు? నేను చేస్తాను. ఇంకా ఎవరైనా న్యూ మెంబర్స్ ఉన్నారా? ఇట్స్ ఏ ఆపర్చునిటీ అనమాట రీడ్ చేసేటానికి. లేకపోతే మీరే చేయండి. శిరీష మీరు చేస్తారా? చేస్తాను. ఓకే. డన్. సో, డే 8 మ్యాజిక్ ఇంగ్రీడియంట్. ఇక్కడ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అంటే మనం ఎలాగైతే ఫుడ్‌లో అన్ని ఇంగ్రీడియంట్ మ్యాజికే. బట్ వాటన్నిటిని కలిపి ఉంచేటువంటి ఒక పెద్ద ఇంగ్రీడియంట్ అన్నమాట. ఒక వస్తువు ఏంటి అంటే అదే కృతజ్ఞత భావము అన్నమాట.
దాన్ని మనం ఎలా యాడ్ చేయాలి? ఎందుకంటే ఈజీగా అవైలబుల్ ఉంది. అసలు ఎటువంటి ఖర్చు లేనిది. కానీ దాన్ని ఎలా మనం ఇంక్లూడ్ చేయాలి అనేది మనకు తెలియదనమాట. సో, అందుకోసమనే మనం ముందుగా మ్యాజిక్ ఇంగ్రీడియంట్ దాంట్లోకి వెళ్తున్నాము. సో, ఇక్కడ మనకు పిక్ కనబడుతుంది గదా! పక్కన ఒక శాండ్‌విచ్ ఉంది. ఒక కాఫీ, టీ కప్ లాంటిది ఉంది. స్టిర్రర్ ఉంది. అందులో కలిపినప్పుడు మ్యాజిక్ డస్ట్ అనేది కనబడుతుంది. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం నార్మల్‌దైనా కూడా గ్రాటిట్యూడ్ అంటే మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇక్కడ? కృతజ్ఞతా భావం కదా! విత్ ద ఫీలింగ్ దాన్ని కలుపుతున్నారు అన్నమాట. తీసుకునేటువంటి ఫుడ్‌లో. సో, అదే మ్యాజిక్‌గా మారిపోతుంది అని చెప్తున్నారు. అండ్ ఏ థాంక్‌ఫుల్ హార్ట్ హాత్ ఏ కంటిన్యూయల్ ఫీస్ట్. డబ్ల్యూజే కెమ్సన్ 1879-1953 జర్నలిస్ట్ అండ్ బిజినెస్ మ్యాన్. ఓకే. సో, ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండేటువంటి హృదయం ఉందనుకోండి, ప్రతి క్షణం పండగలాగానే ఉంటుందన్నమాట. అంటే ఎవరి హృదయం అయితే, ఎవరి హార్ట్ అయితే ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ మనం ప్రాక్టీస్ చేస్తామో చూడండి ముందు నుండి కంటే ఇప్పటికి మనం ఎవరైతే కంటిన్యూస్ ప్రాక్టీస్‌లో ఉన్నారో, ఎంత మూవ్‌మెంట్ కొంచెం కిందకి పోయినా కూడా మనం తీసుకునేటువంటి ఆహారం కానివ్వండి, ఇంకేదైనా పని కానివ్వండి, ఎవ్రీ మూవ్‌మెంట్ ఏంటంటే మనం చూసేది పాజిటివ్ వే‌ని చూడగలుగుతామనమాట. అందువల్ల అందులో తక్కువ అనేది ఎక్కడ చాలా తక్కువ వరకు తక్కువ అనేది కనిపిస్తుంది అని. అందుకోసం అలా కనిపించినప్పుడు ఏమవుతుంది? మన హృదయంలో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదన ఉండడం వల్ల సో, ఎప్పుడు చూసినా కూడా మనకి ఏంటంటే ఫీస్ట్ అన్నమాట. ఎప్పుడు ఏ క్షణం చూసినా కూడా పండగలాగానే ఉంటుంది అన్నమాట. సో, అందుకే ఆ కోటు ఇక్కడ రెండవగా ఇక్కడ యాడ్ చేశారు. స్టార్ట్ చేయండి. Thank you, ma'am. Giving a thankful heart hath a continual feast. Giving thanks for food before you eat is a tradition that has been followed for thousands of years, dating back to the ancient Egyptians. With the fast pace of life in the 21st century, taking the time to give thanks for a meal has more often than not been left behind. But using the simple act of eating and drinking as an opportunity to be grateful will increase the magic in your life exponentially. If you think about a time when you were really hungry, you will remember that you could not think or function normally. Your body felt weak. You might have started to tremble, your mind become confused, and your feelings plummeted. All of this can happen after not eating for just a few hours. You need food to live, to think, and to feel good. And there and so there is a great deal to be grateful for about food. To feel even more grateful for food, take a moment and think about all the people who contributed to you having food to eat. For you to eat fresh fruits and vegetables. The growers had to plant and nurture the fruit and vegetables with continuous watering, protect them over many months until they were ready for harvesting. Then there are the pickers, the packers, the distributors, and the transportation people who drive enormous distance day and night, all of them working together in a perfect harmony to ensure that every fruit and vegetable is delivered fresh to you and is available year round. Think about the meat growers, fishermen, dairy farmers, coffee and tea growers, and all the packaged food companies who work tirelessly to produce the food we eat. The world's food production is a breathtaking orchestration that takes place every day, and it's unfathomable that it all works with when you think about the number of people involved in maintaining the world's food and drink supplies to stores, restaurants, supermarkets, caves, airplanes, schools, hospitals, and every home on the planet. Food is a gift. Food, it's it's a good
gift of nature because there would be nothing for any of us to eat if nature didn't supply us with the soil, nutrients, and water to grow food. Without water, there would be no food, vegetarian animals, or human life. We use water to cook our meals, grow our food, maintain our gardens, supply our bathrooms, sustain every vehicle that moves, support our hospitals, fuels, mining, and manufacturing industries, enable transportation, make our roads, make laws, and every consumer product and appliances on the planet, make plastic, glass, and metal, make life saving medicines, and build our homes and every other building and structure. And water keeps our body alive. Water, 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 glorious water. If there is magic on this planet, it is contained in water. నెక్స్ట్ కంటిన్యూ చేయమంటారు. పర్వాలేదు, నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ శిరీష. సో మనకి ఒక ఫుడ్ అనేది అందరికీ తెలిసిందే. మనం ఎలాగైతే 5 ఎలిమెంట్ తోని క్రియేట్ అయ్యామో, ఓకే, ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్ లో కూడా ప్రతి ఒక్క వస్తువులో కూడా 5 ఎలిమెంట్స్ యొక్క అంటే పంచమహాభూతాల యొక్క శక్తి అనేది నిండి ఉంటుంది అనమాట. ఆకాశతత్వము, భూమి తత్వము, అలాగే వాటర్, ఫైర్ తత్వము, అలాగే వాయువు యొక్క తత్వము అనమాట. ఈ తత్వం అనేది ఉంటేనే ఒక వస్తువుకి దాని యొక్క రూపం కానీ దాని యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం కానీ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఫుడ్ లో కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు. అండ్ మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్క ట్రెడిషన్ లో తినే అంటే ఆహారం తీసుకునే ముందు, భోజనానికి ముందు ఇంతకు ముందు మన పూర్వం రోజుల్లో అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పాటించేవాళ్ళు. ఇప్పుడు కూడా పాటిస్తారు కానీ చాలా తక్కువ మంది అన్నమాట. బట్ మనం అంటే ఒక ట్రెడిషనల్ లాగా కాకుండా ఎందుకు తీసుకుంటున్నాము అనేది ఒక్కసారి కనుక లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఉపనిషత్తులో కూడా బాగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. పంచభూతాలు, ఆహారము, వాటర్ గురించి కూడా ఉంటుంది అందులో. సో గివింగ్ థ్యాంక్స్ అంటే మనం ఎందుకు ఆహారానికి కృతజ్ఞతలై ఉండాలి, ఎందుకు అనేది ఒక్కసారి వెళ్ళినాం అనుకోండి, ఈజిప్షియన్ ట్రెడిషన్ లో ఉంటుంది, మిగతా వాటిలలో కూడా అన్నిట్లలో ఉంటుంది. అంటే గివింగ్ థ్యాంక్స్ అనమాట ఆహారానికి. బట్ ఎందుకు మనం తీసుకుంటున్నాం, ఆహారం తీసుకునే ముందు వాటర్ని ఇలా ఎందుకు అనాలి, ఓకే, తర్వాత ఎందుకు అంటే మంత్రం ద్వారా చేస్తారు, కొంతమంది నార్మల్ గానే చేస్తారు. బట్ అక్కడ గ్రాటిట్యూడ్ అంటే ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ రోజు ఆహారం తయారై మన ప్లేట్ లోకి వచ్చింది అని అంటే మనకు ఒక ఆపర్చునిటీ అన్నమాట. ఏం ఆపర్చునిటీ, ఎవరైతే ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఫుడ్ మన ప్లేట్ లోపలికి రావాలి, మన చేతిలోకి వచ్చి మనం ఎంజాయ్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఎంతో మంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అందరికి తెలిసింది ఆ ఫుడ్ వచ్చేటువంటి ప్లేస్ ఎక్కడి నుండో వస్తుంది, ఫార్మర్ దగ్గర నుండి, అక్కడ నుండి తర్వాత ట్రాన్స్పోర్టేషన్. ఆ ఫార్మర్స్ కూడా ఎంతో ఎన్ని నెలలు అంటే వాళ్ళ పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటారు. అందరూ ఎంతో మంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సీడ్ కంటే ముందు నుండే వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైనా కూడా మనం తీసుకునేటువంటి ఆహారానికి, ఫుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చేటువంటిది ఏదైనా రెడీమేడ్ తీసుకున్నా కూడా, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, కట్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు సిటీలలో అయితే ఒకప్పుడు తొందర ట్రాన్స్పోర్టేషన్ ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉంటుంది. కొన్ని మేబీ కాశ్మీర్ నుండి మనకి ఇక్కడికి రావచ్చు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే ఇంతమంది ఇన్వాల్వ్మెంట్, తర్వాత మన ఇంట్లోకి తీసుకొచ్చే వాళ్ళు, తర్వాత కుకింగ్, మదర్, ఓకే, ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి ఒక్కసారి భావన వచ్చింది అనుకోండి, నా ప్లేట్ లో ఫుడ్ అనేది వస్తుంది అనేటువంటి భావన, ఇంకా ఫుడ్ అనేది అత్యంత అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఏం తీసుకుంటున్నాం అనే దానికంటే ముందు వావ్, నిజం కదా, ఎంత ఇది మనకు దొరకడమే ఒక అద్భుతం అనేటువంటి భావంతో మనం తీసుకుంటాం అన్నమాట. అందుకోసమనే ఒక్క క్షణం, ఎందుకంటే 10 సెకండ్స్ కూడా పట్టది, ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యారు కదా అని ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ లో ఎక్కువగా డీప్ గా అన్నమాట. అంటే ఫార్మర్స్ కి వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్తూ, ఓకే, ట్రాన్స్పోర్టర్స్ కి, మిగతా వాళ్ళకి మనం చెప్తూ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, తర్వాత మనం అందరికి చెప్పనవసరం లేదు, మనకి వర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్ వచ్చేస్తాయి అన్నమాట. ఆహారం తీసుకునే ముందు నువ్వు ఎలాగైనా చెప్పు, కానీ
ఏ ఫుడ్ ఏది తీసుకున్నా కూడా వేస్ట్ చేయాలని అనిపించదు. ఇవి మనతో పాటు మన పిల్లలు కూడా నేర్పించామనుకోండి ఫుడ్ విషయంలో చాలా అంటే ఎప్పటికంటే అవి ఎలా అంటే సీడ్స్ లాగా ఉంటాయి అనమాట. అమ్మ వేస్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ వేస్ట్ అనేది రాదనమాట. తర్వాత న్యూట్రిషన్ అవన్నీ అనేవి మిక్స్ ఉంటాయి. అలాగే ఫుడ్ గురించి కూడా ఇక్కడ రెండవని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే మనం ఒక 1 డేనో లేకపోతే నిజంగా ఆకలేసినప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ తినకుండా ఉన్నామనుకోండి లంచ్ లేకపోతే ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఉన్నామనుకోండి. వి ఫీల్ అంటే మనం చేసే అటువంటి పనిని సరిగ్గా చేయలేము. చేయాలనుకున్నా గాని చేతులు వణికినట్టు అనిపిస్తుంది. కొంతమందికి 1 డే తర్వాత కూడా యాక్టివ్ ఉండొచ్చు. కానీ ఇంకొక రోజు వరకైనా కూడా అంటే మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! అంటే ఆహారం అంత ముఖ్యమైంది. గ్రేట్‌ఫుల్ అబౌట్ ఫుడ్. అంటే నువ్వు తీసుకునేటువంటి ఎటువంటి ఆహారమైనా కూడా గ్రేట్‌ఫుల్‌గా ఉండమనేది చెప్తుందనమాట. అండ్ ఈవెన్ మోర్ గ్రేట్‌ఫుల్ అంటే ఈరోజు మనం చేసేటువంటి యాక్టివిటీ ఏంటంటే ఎందుకంటే మనం సాచురేటెడ్ గ్రాటిట్యూడ్‌లోకి ఎంటర్ అవుతున్నాం. డే 8 కదా! కాన్సంట్రేటెడ్ ఇప్పటివరకి నెమ్మదిగా అలా సోక్ చేస్తున్న స్పాంజిని. ఇప్పుడు మాత్రం వాటర్‌లో మునిగిపోతుందనమాట. అంత డీపర్ లెవెల్‌లో మనం తీసుకునేటువంటి ఆహారానికి వెళ్తున్నాం. అండ్ ఏదైనా కానివ్వండి ఫ్రూట్స్, వెజిటబుల్స్ పిక్కర్స్, ప్యాకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అవే చెప్తున్నారనమాట. వర్కింగ్ టుగెదర్ కదా! నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు 24/7 మన బాడీ ఎలాగైతే వర్క్ చేస్తుందో ఫుడ్ కూడా అంతే కదా! ఇక్కడ చీకటైనా ఇంకొక వైపు వెలుతురు అనేది ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఉంటుంది కంప్లీట్‌గా. ఫిషర్ మ్యాన్, డైరీ, ఫార్మర్స్, టీ బ్రూవర్స్ అంటే ఇలా చూసుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి ఏ కాఫీ షాప్ కానివ్వండి, ఈవెన్ దో జనరల్ స్టోర్ కానివ్వండి, అన్నీ చూసుకున్నప్పుడు అస్సలు ఒక్క మూమెంట్ కూడా స్టాప్ అనేది ఉండదనమాట. అందువల్లనే ప్లానెట్ మీద అందరూ హ్యాపీగా బతకగలుగుతున్నారనమాట. సో, మనం ఎప్పుడైతే ఈ అందరికి మన గ్రాటిట్యూడ్ ఇప్పుడు ఇంకా మనకి క్రిటికల్ కండిషన్ ఉంది గదా! సో, ఈరోజు మనకి ఇంకొక ఆపర్చునిటీ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్‌లో మనం గ్రాటిట్యూడ్ ఇవ్వడం ద్వారా ఫుడ్‌కి ఎక్కడైతే ల్యాక్ అవుతుందో, ప్రపంచంలో ఏ వ్యక్తికైతే ల్యాక్ అవుతుందో అందరికి రీచ్ కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కొంతమందికి వాళ్ళకి ఆహారం అనేది మనమే వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే. మనమే వెళ్లి వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం పంపించేటువంటి గ్రాటిట్యూడ్ ప్రేయర్, మనం పంపించేటువంటి ఆ ఫీలింగ్ ద్వారా వాళ్ళకి ఏదో విధంగా ఫుడ్ అనేది అందుతుందన్నమాట. బట్ ఒక్కరి వల్లనే అదంతా చేరుతుందా అంటే నో. ఒక్కరికైనా 1-10 మెంబర్స్‌కైనా కూడా మన ఇంటెన్సిటీ ఎంత ఉంటే అంత అన్నమాట. ఇప్పుడు మనకి క్రిటికల్‌గా ఉంది గదా! మనమైతే బాగున్నాం. మన ఇంట్లో తింటున్నాం. మనకు గ్రాటిట్యూడ్ ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఈ గ్రాటిట్యూడ్ యాంప్లిఫై చేస్తున్నాం. మన ఎనర్జీని యాంప్లిఫై చేస్తున్నాం అన్నమాట. ఎక్కడ ఎర్త్ పైన చేస్తున్నాం. ఎర్త్ అనేటువంటి ప్లానెట్ పైన. సో, మనం ఎప్పుడైతే వీళ్ళందరికి చెప్తామో, ఎవరికైనా ల్యాక్ ఉన్నా, కృతజ్ఞత లేకపోయినా, బట్ ఎవరికి నీడెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి రీచ్ అవుతుంది అన్నమాట. అది బ్యూటీ ఆఫ్ ద గ్రాటిట్యూడ్. మనం ఎందుకంటే ఇంటెన్షన్ అక్కడ సంకల్పం తీసుకుంటున్నాం. బట్ అందులో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే ఫుడ్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద నేచర్. ఈ ప్రకృతి నుండి మనకు గిఫ్ట్ అన్నమాట. ఫుడ్ అనేది. అంతే కదా! ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వాటర్ మిలన్ ఈస్ ఎ సీజనల్ ఫ్రూట్. అందులో కూడా 5 ఎలిమెంట్స్ అని ఉంటాయి. మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నామో రైట్ అకార్డింగ్ టు సీజన్. నేచర్ నుండి వచ్చినటువంటి గిఫ్ట్ కదా! అలాగే సాయిల్, న్యూట్రియంట్స్ ఓకే. ఇవన్నీ కూడా 5 ఎలిమెంట్స్ తోనే కదా! భూతత్వం కదా! స్థిరత్వం, స్టెబిలిటీ, వాటర్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఆకాశతత్వం ఇవన్నీ కూడా ఫుడ్‌లో మమేకమైనటువంటివి అన్నమాట. ఫైబర్ ఓకే. ఫైబర్ అనేది మనకి ఎర్త్ నుండి వచ్చినటువంటి తత్వము అన్నమాట. అవన్నీ ఎలాగైతే తీసుకుంటామో సో, ఒక్కొక్క ఎలిమెంట్ గురించి ఇందులో చెప్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గురించి చెప్తున్నారు. అండ్ ఎందుకు గ్రాటిట్యూడ్ వర్క్ చేస్తుంది అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన బాడీ 70-73% వాటర్‌తో నిండి ఉండడం ద్వారా సహజంగానే మన బాడీకి మనం ఏది చెప్పినా కూడా మనం చెప్పినా చెప్పకపోయినా నీ మనసు ఫీలింగ్ అనేది ఏ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో ఉంటే దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది మొదలుపెడుతుందన్నమాట. తర్వాత ఏమవుతుంది వినడం మొదలుపెట్టిన తర్వాత ఇది చెప్తున్నారు కాబట్టి ఫిజియాలజీ అకార్డింగ్ టు ఫిజియాలజీ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. నువ్వు ఒక చపాతీ తినుకుంటా కూడా అంటే నాకు సరిపోయింది అనే కంటే నేను సంతృప్తి చెందాను అనేటువంటి ఒక వర్డ్ యూజ్ చేయండి. ఎందుకంటే ఆహ్, వెయిట్ లాస్ ఇన్ సబ్‌కాన్షియస్ మైండ్‌తో చేసినప్పుడు దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఆహారం తీసుకున్న తర్వాత సరిపోయింది అనే కంటే కూడా నేను సంతృప్తి చెందాను అనేటువంటి పదం వాడండి. ఒకే ఒక వర్డ్. సో, సంతృప్తి చెందాను అనేది మెల్లమెల్లగా బాడీకి ఎలా అవుతుందంటే సాటిస్ఫైడ్ కదా! సో, నాకు ఇందులో నుండే
అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అనేటువంటి భావన అనేది కలుగుతుంది అన్నమాట. లేకపోతే ఏమవుతుంది తర్వాత ఎంత తీసుకున్నా కూడా 1 అవర్ తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. ఏదో అసంతృప్తి ఉంటుంది అన్నమాట. బట్ ఇది ఒక్క వర్డ్ వాడడం ద్వారా ఏమవుతుంది అనంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలిసిపోతుంది అన్నమాట. సంతృప్తి అంటే సరిపోయింది. ఓకే. ఇట్స్ ఓకే. సాటిస్ఫైడ్ అనేటువంటి ఫీలింగ్ అన్నమాట. సో, అందుకోసమనే వాటర్ గురించి చెప్తున్నారు. వి యూజ్ వాటర్ ఎలిమెంట్ గురించి చెప్తున్నారు. ఎర్త్ ఏమో సాయిల్ నుండి. వాటర్ ఈస్ ద మస్ట్ కదా! ఏ దానికైనా కూడా. అంటే బాత్రూమ్‌కి వెళ్ళాలన్నా, కుకింగ్ మీల్స్ ఇక్కడ ఎందుకు ఇచ్చారనంటే మసల్ ఎమాటోది ఎక్స్‌పెరిమెంట్ మన బాడీ వింటుంది అనేది మనకు తెలుసు. 2004లో తను ఎక్స్‌పెరిమెంట్ చేశాడన్నమాట. సో, మనం ఇంటర్నెట్‌లో నేను చూపిస్తాను. మీరు కూడా వెతుకోవచ్చు అన్నమాట. సో, వెతికినప్పుడు మనకు తెలిసిపోతుంది. అంటే మన శరీరం నిజంగానే వింటుందా? ఇవన్నీ మనకు అన్ని మాటలతోని చెప్తారు. ఇప్పుడు మనం ఆర్జం అనేది ఇస్తారు. ఓకే. సూర్యదేవునికి. లేకపోతే నార్మల్‌గా కూడా మనం హ్యాపీతోని చెట్లతోని మాట్లాడుతూ వాటర్ పోసాము. ప్రకృతికి వాటర్ ఇచ్చాము అనుకోండి. సో, నిజంగానే అది ప్రకృతి వింటుందా? లేకపోతే మన యొక్క భావాన్నేనా? అలాంటి వాళ్ళకి కూడా వస్తాయి గదా! ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు తను ఈ టైంలో మేము ఫస్ట్ బ్యాచ్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయమని చెప్పామన్నమాట. అంటే 3 జార్స్ ఫుడ్ తీసుకొని ఒక దాంట్లో మంచి క్లీన్ గ్లాస్ జార్ అన్నమాట. తీసుకొని ఎలా ఉండాలి అది ట్రాన్స్‌పరెంట్ ఉండాలి. మూడిట్లలో కొన్ని మంచి వాటర్ అన్నమాట. స్టెరైల్ అయినటువంటి వాటర్ ప్లస్ కుక్ చేసినటువంటి రైస్ అన్నమాట. 3 బాక్స్‌లలో తీసుకొని కర్ణమేడం చేశారు ఎక్స్‌పెరిమెంట్. తను పెట్టారు తర్వాత పిక్స్ కూడా పెట్టారు అప్పుడు ఆ బ్యాచ్‌లో. సో, 3 ఇట్లలో ఈక్వల్‌గా ఫుడ్ తీసుకొని వాటి మీద లేబుల్ వేయమని చెప్పానన్నమాట. ఇది ఆల్రెడీ ప్రూవెన్. ఓకే. ఆల్రెడీ ఉంది. సో, ఒకదాని మీద ఐ లవ్ యూ, ఇంకొక దాని మీద ఐ హేట్ యూ, ఇంకొక దాని మీద న్యూట్రల్ అన్నమాట. నథింగ్ అన్నమాట. బట్ వాటితోని మాట్లాడాలి డైలీ. ఎలా అంటే ఐ లవ్ యూ అనున్నటువంటి ఫుడ్ వాటర్ ఉన్నటువంటి బాటిల్ ఒక రూమ్‌లో పక్కకి తీసుకెళ్ళి ఒక 5-7 నిమిషాలు అన్ని మంచి మాటలు మాట్లాడతామన్నమాట. ఎలా ఫుడ్ వల్ల నాకీ ప్రపంచం మొత్తం సంతోషంగా ఉంది. ఓకే. రైస్ థాంక్ యూ. ఈ ఫుడ్ ఉండడం వల్ల రకరకాలటువంటి టేస్ట్ నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను ఎర్త్ పైన. ఇలా అన్నమాట. అలాగే మన లైఫ్‌లో ఉన్నటువంటి అన్ని మంచి మాటలు చెప్తూ అది ఒకటన్నమాట. తర్వాత అది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐ హేట్ యూ దాంట్లో ఎలా అంటే డెవిల్ అని ఇంకా చాలా ప్రయోగాలు చేయొచ్చన్నమాట. బట్ ఐ హేట్ యూ అనేది నార్మల్. సో, దాని దగ్గరికెళ్ళి ఆ బాటిల్ పట్టుకొని సో, ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని అంటే ఫీలింగ్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఫీలింగ్ లేకపోతే కూడా ఉండదన్నమాట. అలాంటి సిట్యుయేషన్ మూవ్‌మెంట్ చేసి వర్డ్స్ స్పెల్స్ కదా! అలాంటి వర్డ్స్ ఐ హేట్ యూ అంటే సహజంగానే అందులో ప్రేమ కనిపించదు గదా! అలాంటి వర్డ్స్‌ని వాడుతూ 5-7 మినిట్స్ అది. న్యూట్రల్ దగ్గర ఇంకేమీ మనం మాట్లాడమన్నమాట. బట్ వాటిని పక్క పక్కన ఉంచకుండా కొద్ది కొద్ది దూరంలో ఉంచి ఆఫ్టర్ 1 వీక్ తర్వాత పిక్ తీసుకుంటే చూడొచ్చు అన్నమాట తేడా. అంటే మన యొక్క వర్డ్స్ ఎలా పనిచేస్తాయి, వాటర్ ఎలా స్వీకరిస్తుంది ఆ ఎనర్జీని, అలాగే ఎలా యాంప్లిఫై చేస్తుంది. అంటే స్వీకరించిన దాన్ని ఎలా యాంప్లిఫై చేస్తుంది అనేది కూడా చూడొచ్చన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాక్టికల్ వేలా ఓకే. ఇది కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. అండ్ వాటర్ గురించి చెప్పిర్రు. అంటే ఈ ప్రపంచంలో వాటర్ లేకుండా ఏదైనా ఉంటుందా? సపోర్ట్, హాస్పిటల్స్, మీల్స్, గ్రోవర్స్, గ్యాస్ అంటే అందుకే వాటర్ మ్యాజికల్ అనేది అంటుందన్నమాట. మనం భూమి పైన ఉండేటందుకు కూడా అదే రీజన్ కదా! హ్యూమన్స్ ఎర్త్ పైన తీసుకుంటందుకు. ఎందుకంటే ఈ మన యొక్క ప్లానెట్ వాటర్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఎలిమెంట్. మిగతా వాటిలలో ఈ ఎలిమెంట్ ఉండదు. మిగతా అన్నీ ఉంటాయి. కానీ ఈ ఎలిమెంట్ అనేది మన ఎర్త్ ప్లానెట్‌కి స్పెషల్ అన్నమాట. సో, వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ మనం వాటర్ లేనిది ఫుడ్ ప్రిపరేషన్ చేయలేము. ఏది చేయలేము కదా! సో, అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్‌కి ఫుడ్ ఎలా వచ్చింది అనే దానికి బ్యాక్‌గ్రౌండ్ అందరూ పెంచుతున్నారు. దానికంటే ముందు మనకు ప్రకృతి ఎలా ఇచ్చింది అనేది చెప్తున్నారన్నమాట. సో, బికాస్ ఆఫ్ న్యూట్రియంట్ గిఫ్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. ఈరోజు మన యాక్టివిటీ మనం వాటర్ గాని, ఫుడ్‌ని గాని ఎందుకంటే వీటిని విడదీయలేము మనం. ఏ ప్రిపరేషన్ చేయాలనుకున్నా ఫైర్ అనేది ఉంటుంది. ఓకే. ఇన్విజిబుల్‌గా ఉంటుంది ఫైర్. మనం కుకింగ్ చేసినప్పుడు ఉంటుంది గానీ, మనం తిన్న తర్వాత డైజెషన్‌లో కానివ్వండి, నేచర్‌లో కానివ్వండి, ఇన్విజిబుల్‌గా ఉంటుంది. ఫైర్, ఎయిర్, స్పేస్ అనేది. కానీ వాటర్, ఎర్త్ అనేది మన కంటికి ఎప్పుడు కనిపిస్తాయన్నమాట. మిగతావి మాత్రం మనం ఫీల్ అయ్యేటువంటి టచ్ కూడా ఉంటుంది. కానీ తక్కువ సార్లు. ఓకే. ఇప్పుడు ఎయిర్ అనేది మనకు కంటిన్యూ‌గా బ్రీతింగ్‌తోని ఉంటుంది. టచ్ అనేది ఉంటుంది. కానీ ఇవి 2 మాత్రం మన చూపుకు కనిపించేటువంటియన్ని. సో, అందుకోసమని డీప్‌గా గ్రాటిట్యూడ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోని ఈ పాయింట్ యాడ్ చేశారన్నమాట. సో, the incredible thing is that when you are grateful for food and water, it does not just affect your life.
యువర్ గ్రాటిట్యూడ్ ఆల్సో ఇంపాక్ట్ ద వరల్డ్ సప్లై. ఇది ట్రూ అన్నమాట. మనం ఎంత గ్రాటిట్యూడ్ అంటే అయ్యో వేరే దగ్గర పంటలు పండట్లేదే అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆ టైంలోనే చూసినప్పుడు వెంటనే గ్రాటిట్యూడ్ అనేది ఇవ్వండి. అంటే మన ప్లేస్ లో ఇప్పుడు మనకే ల్యాండ్ ఉందనుకోండి, మనమే పండిస్తున్నాం అనుకోండి, సో గివ్ గ్రాటిట్యూడ్. మనది మనకి, మన ఫార్మ్ లో వర్క్ చేసే వాళ్ళకి, ఓకే, మన వాటర్ కి, సాయిల్ కి, అలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రైతులందరికీ, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ, కుకింగ్ చేసే వాళ్ళందరికీ. అంటే ఇక్కడ మనం ల్యాక్ నుండి ఏం చేస్తున్నాం, అబాండెన్స్ క్రియేషన్ కి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ తర్వాత హెల్ప్ చేద్దాం మనీ వైజ్, కానీ ఫస్ట్ అనేది ఇది అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే గ్రాటిట్యూడ్ ద్వారా ఆ చైన్ లో ఎక్కడైతే లేకుండా అది బ్రేక్ అయిపోయి అబాండెన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే బై ద లా ఆఫ్ అట్రాక్షన్, ఓకే, ఇది అండ్ న్యూటన్స్ లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, చర్య ప్రతిచర్యకు అన్నమాట. ఎందుకంటే మాస్ గ్రాటిట్యూడ్ ఇప్పుడు మనందరం ఇక్కడ ప్రాక్టీస్ కి మాస్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే యాంప్లిఫై అవుతుంది కదా ఎనర్జీ. ఓకే, ఒకరు లో ఉన్నారు, ఇంకొకరు హై ఉన్నారు అనుకోండి, అది కూడా హెల్ప్ అవుతుంది అనమాట గ్రూప్ యాక్టివిటీస్ దాంట్లో. ఒకరు లో ఉన్నా కూడా వాళ్ళని లిఫ్ట్ చేయగలుగుతాం అనమాట ఈజీగా. ఎందుకంటే మాస్ గా గ్రాటిట్యూడ్ పవర్ మాస్ గా ఏది చేసినా కూడా దాని యొక్క ఎనర్జీ అనేది డబుల్ నుండి ఒక 64% వరకు కూడా యాంప్లిఫై అవుతుంది అనమాట. అదే చెప్తున్నారు, గ్రాటిట్యూడ్ మస్ట్ ప్రొడ్యూస్ అన్ ఈక్వల్ మాస్ రియాక్షన్ విచ్ షుడ్ చేంజ్ ద circumstances of scarcity of food and water for everyone on the planet. మనకి ఎప్పుడైనా మనం తిరగని ప్లేస్ లోనో లేకపోతే ఎట్టైనా బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు రోడ్ పక్కన కానివ్వండి, అలా చూసినప్పుడు ఫుడ్ కోసం అనుకుని చూసినప్పుడు ఒకలాంటి బాధ అనిపిస్తుంది అనమాట సహజంగానే. సో యూ కెన్ హెల్ప్ తో పాటు అక్కడ నీకు గ్రాటిట్యూడ్ అనేది సహజంగా ఎంత పడుతుంది, ఒక 10 seconds పడుతుంది మన మనసులో వీళ్ళందరికీ. ఓకే, ఇంకా మ్యాజిక్ డస్ట్ అనేది మనం ముందు ముందు చూద్దాం. ఇది ప్రాక్టీస్ అన్నమాట. ఆ ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుంది అని అంటే మనమైతే రోజు వెళ్ళి ఇవ్వలేం కదా, మనం రోజు హెల్ప్ చేయలేం కదా, కానీ హెల్ప్ అనేది అందుతుంది అన్నమాట. హెల్పే కాకుండా మేబీ వాళ్ళకే వర్క్, ఇంకా మంచి వర్క్ దొరకచ్చు, ఇంకా పని దొరకచ్చు, రైట్, ఎలాగైనా కానీ ఆ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది అని. సో శిరీష ఉన్నారా? ఓకే, శిరీష లేదు, పనిలో ఉన్నట్టున్నారు. ఇన్ యాన్షియంట్ టైమ్స్, ప్లీజ్. Madam, good morning, madam. Shall I read, madam, if you want? I will yes sir, welcome. starting. You underlined it, no, madam? Yes, ఇక్కడ నుంచి. Discoveries that quantum physics have made in recent times, such as the observer effect, the ancients may very well have been right. The observer effect in quantum physics refers to changes that the act of observation makes. Slowly, madam. I am reading on mobile. ఓకే, స్క్రీన్ కొంచెం పెద్దగా చేయమంటారా సార్? Okay, madam. The observer effect in quantum physics refers to change that the act of observation makes on whatever is being observed. Imagine if focusing gratitude on your food and drinks changed their energy structure and purified them so that everything you consumed had the ultimate effect of well-being on your body. One of the ways to experience the magic of gratitude instantly with food and drinks is to really savor what you are eating or drinking. When you savor your food or drinks, you are appreciating them or being grateful. As an experiment, next time you are in the middle of eating food or drinking any liquid, when you take a mouthful, scroll. When you take a mouthful, concentrate on the taste of the food in your mouth or the flavor of the liquid before you swallow it. You will find that when you focus on the food or drink in your mouth and savor it, the flavors seem to explode. And when you don't focus, the flavors weaken dramatically. It's your energy of focus and gratitude that instantly enhances the flavor. Before you eat or drink anything today, whether you are about to eat a meal, a piece of fruit or a snack, or have a drink of anything, including water, take a moment to look at what you are about to eat or drink.
and in your mind or out loud, say the magic words, thank you. And if you can, just take one mouthful, really savoring it. It will not only increase your enjoyment, it will help you to feel for more gratitude. You can also try something I do, which helps me to feel even more gratitude. When I say the magic words, I wave my fingers over my food or drink as though I am sprinkling them with magic dust. And I imagine that the magic dust instantly purifies everything it touches. Doing this has helped me really feel that gratitude is the magic ingredient. And I want to add it to everything I eat and drink. If you find it more effective, you can imagine that you have a shaker of magic dust in your hand and you are shaking the magic dust out of the shaker all over your food before you eat it and into every drink. If at any time during the day you forget to say the magic word thank you before you eat or drink anything, as soon as you remember, close your eyes, go back in your mind to the time when you forgot, visualize yourself in your mind for a second or two before you ate or drank, and say the magic words. If you forget to be grateful for food and drinks multiple times in the day, then repeat the same practice tomorrow. You can't afford to miss a single day in building your gratitude. Your dreams depend upon it. Being grateful for the simple things in life, like food and water, is one of the deepest expressions of gratitude. And when you can feel that degree of gratitude, you will see the magic happen. He continue change once. Uh, Scroll down. Hmm. The magic ingredient. Count your blessings. Make a list of 10 blessings. Write why you are grateful. Reread your list. And at the end of each blessing, say thank you, thank you, thank you. And feel as grateful for the blessings as you can. Scroll up, man. Before you eat or drink anything today, take a moment to look at what you are about to eat or drink. And in your mind or out loud, say the magic words, thank you. If you want, you can sprinkle your food or drink with magic dust. Just before you go to sleep tonight, hold your magic rock in one hand and say the magic words, thank you for the best thing that happened during the day. Thank you, sir, for Thank you, ma'am. reading. And thank you, Sirisha. Such a beautiful lesson. చాలా చిన్న లెసన్ బట్ ప్రొఫౌండ్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూసాం కదా అబ్జర్వర్ ఎఫెక్ట్. ఓకే, సో ఇది చాలా చాలా ముఖ్యమైనది. మన అందరం చాలా సార్లు బిలీవ్ చేస్తాం దిష్టి తగులుతుంది అని. ఉందా లేదా అంటే ఇట్స్ రియల్. ఎందుకు అంటే అక్కడ కూడా అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. అంటే మనం ఏదైతే ఒక వస్తువుని కానీ లేకపోతే ఏదైనా కానీ ఎటువంటి భావనతోని లేకపోతే వితౌట్ ఎనీ భావనతోని కంటిన్యూగా అబౌవ్ ద 7 seconds కంప్లీట్ గా నిలిపి ఏదైతే చూస్తామో దాంట్లో ఏమవుతుంది అని అంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని దాని నుండి మనం ఏ భావంతోనైతే ఉంటామో ఆ భావనను అబ్జర్వ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట, ఆపోజిట్ ఉన్నటువంటి అది అబ్జర్వర్ ఎఫెక్ట్. సో దాంట్లో సింపుల్ గా చెప్పాలంటే మాలిక్యూల్స్ అనేవి స్తబ్దంగా ఉన్నవి, మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ ఉందనుకోండి, ఇందులో సాలిడ్ పార్టికల్స్ అంటే మూవ్ కానటువంటివి ఉన్నాయి. బట్ మనం ఎప్పుడైతే కంటిన్యూగా చూస్తామో అందులో కూడా అంటే థ్యాంక్ యూ గ్రేట్ఫుల్ తో చూసామనుకోండి ఓకే, లేకపోతే నేను కంప్లైనింగ్ మోడ్ లో ఉన్నాను అనుకోండి, ల్యాప్టాప్ ఏంటి ఇలా చేస్తుంది అని. సో అలాంటి ఎఫెక్ట్ అనేది దాని మీద పడుతుంది అనమాట. అందుకోసమనే అబ్జర్వర్ ఎఫెక్ట్ ఇక్కడ యూజ్ చేయమని చెప్తున్నారు అనమాట. ఇన్ ఫుడ్ అంటే ఈ రోజు మనం చేసేటువంటి ప్రాక్టీస్ లో ఇప్పుడే కాదు, మనం ఫుడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కానివ్వండి, వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళినా కానివ్వండి, ఈవెన్ ఫార్మ్స్ కి మనం ట్రావెల్ చేస్తున్నాం. ఓకే, మనకి ఎన్నో ల్యాండ్స్ ఎన్నో కనబడతాయి, బట్ మనం ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ ఇచ్చామా? అంత అద్భుతమైనటువంటి సాయిల్. ఎందుకంటే
ప్రకృతి మనకు సహజంగానే ఫుడ్, వాటర్ ఇవన్నీ ఇచ్చింది. ఫస్ట్ ఒక వ్యక్తికి కావాల్సిన, ఒక మనిషికి కావాల్సిన ఈ ప్లానెట్ మీద ఫుడ్, వాటర్ ఇవి సహజమైనటువంటి అవసరాలన్నమాట. సో మనం ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్స్ కి కూడా మనం కొద్దిసేపు చూసి గ్రాటిట్యూడ్ ఇచ్చామనుకోండి, అంటే ఆ పంట వచ్చేది కూడా ఇంకా డబుల్ యాంప్లిఫై అవుతుంది అన్నమాట. అంటే మిగతా ఎవరికి రీచ్ కావాలో వాళ్ళకి రీచ్ అవుతుంది. ప్రపంచంలో ఎవరు తిన్నా ఎవరికి సంబంధం లేదు కదా! బట్ నేచర్ మనకి ఇచ్చినందుకు మనం వి ఆర్ షోయింగ్ దట్ థాంక్ యూ అన్నమాట. సో మనకు రియాక్షన్ కదా! యాక్షన్ టు రియాక్షన్. ఓకే. సో చర్యకు ప్రతిచర్య అనేది ఫలితం అనేది మనం అనుభవిస్తాము. మేబీ మన లైఫ్‌లోనే ఒక్కొక్కసారి స్కేర్సిటీ రావచ్చు. ముందు ఏం జరగబోతుందో తెలియదు. బట్ ఈ గ్రాటిట్యూడ్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా మనం అటువంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా ఈజీగా బయటకు వస్తాం. లేకపోతే అసలు అటువంటి సిట్యుయేషనే రాకుండా ఉండొచ్చు అన్నమాట. సో ఈ రోజు బిఫోర్ టు డ్రింక్, ఓకే, తాగే ముందు ఫ్రూట్ కానీ, ఈవెన్ స్నాక్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏమవుతుంది అనంటే సో తీసుకునే ముందు ప్లస్ టచ్ చేసే ముందు కూడా దాన్ని కొద్దిసేపు చూడాలి అన్నమాట. ఈరోజు ఎంత టైం అంటే లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. 5-7 సెకండ్స్ అన్నా అలా లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని చూడాలి. చూడడం అనేది ఇక్కడ ఏంటంటే నేను మైండ్‌ఫుల్ సెషన్స్ తీసుకున్నప్పుడు ఈ యాక్టివిటీ చేపిస్తానండి. ఇప్పుడు బనానా ఉందనుకోండి, ఫస్ట్ ఐస్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ వాటిని ఏంటంటే వాటి యొక్క స్ట్రక్చర్ అవి మన ఐస్ ద్వారా ఏమవుతదంటే మనం డైరెక్ట్ మన టచ్ ద్వారా గ్రహించలేకపోతాం అన్నమాట. సో ఐస్ క్లోజ్ చేసి ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్, తర్వాత స్మెల్, ఎందుకంటే జ్ఞానేంద్రియాలను ఫస్ట్ యాక్టివేట్ చేయాలన్నమాట. స్మెల్, ఓకే. తర్వాత ఓపెన్ చేయాలి ఐస్. ఎందుకంటే స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అనేది. తర్వాత తినడం ద్వారా మౌత్‌ఫుల్ సేవర్ అన్నమాట. సో చూడండి, అంటే ఫస్ట్ నార్మల్‌గా తిన్నప్పుడు నార్మల్ టేస్టే అనిపిస్తుంది. కానీ మీరు ఏదైనా ఫుడ్డు అబ్జర్వర్ ఎఫెక్ట్, దాన్ని టచ్ చేసి, చూసి, దాని స్కిన్ ఎలా ఉంది, ఫస్ట్‌లో కొంచెం కష్టంగా అనిపిస్తది. ఇంత అవసరమా అనిపిస్తది. కానీ కొన్ని రోజులు ప్రయత్నించండి. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు. అప్పుడు మనం ఎలాగైతే ఒక్కొక్క బైట్ తింటామో ఏ ఫుడ్ అయినా కూడా అమృతం లాగా అనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ అనుకున్నాం కదా ప్రసాదం, అలాగే అనిపిస్తుంది. ఆ ఫుడ్‌లో ఏ మ్యాజిక్ ఉందో అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అమ్మ వాళ్ళు చేసిన వంట ఉందనుకోండి, ఓకే, మనకి ఇష్టమైన వాళ్ళు చేసిన ఫుడ్డు. సో మనకు సహజంగానే ఎందుకు అద్భుతంగా అనిపిస్తుంది అనంటే ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బంధం ద్వారా అన్నమాట. అంటే వాళ్ళకి తెలుసు మనకి ఎలా వండాలి, ఎలా అనేది ఫస్ట్. కానీ వాళ్ళు మన ఫీలింగ్స్ తోని అటాచ్ అయ్యి ఉంటారన్నమాట. బిఫోర్ గోయింగ్ టు ఫుడ్, కుక్ చేసే ముందే వీళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఎంజాయ్ చేస్తారు అనేటువంటి భావంతోని చేస్తారన్నమాట. ఫీలింగ్ అదే అబ్జర్వర్ ఎఫెక్ట్. సో అందుకోసమనే మైండ్‌ఫుల్ ఈటింగ్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది మనం ఈ రోజు వాటర్ టచ్ చేసిన, ఈవెన్ దో వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఇలాంటివి చాలా స్టిక్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. ఇలా ఉందనుకోండి, సో ఇలాంటి వాటి మీద ఒక అందమైన కోట్ అనేది కూడా రాసుకోవచ్చు అన్నమాట వాటర్‌కి. ఓకే. థాంక్ యూ వాటర్ అని రాసుకోవచ్చు. లేకపోతే ఐయామ్ గ్రేట్‌ఫుల్ రాసుకోవచ్చు. లేకపోతే ఒక లవ్ సింబల్ ఏసి కూడా వాటర్ అనేది పెట్టొచ్చు. అంటే ఇలా మనం ఏ విధంగా చూసుకున్నా కూడా గ్రాటిట్యూడ్‌ని మనం ఒక్క మూమెంట్ కూడా మనం ఈ ప్రపంచం మీద అద్భుతం అయ్యేటందుకు మన వంతుగా మనం ఒక మూమెంట్‌ని కూడా వదిలిపెట్టట్లేదు. అలాగే మన లైఫ్‌లో కూడా ఒక మూమెంట్‌ని కూడా మనం వదిలిపెట్టట్లేదన్నమాట. సో బ్లెస్ చేయడం అనేది తర్వాత ఫస్ట్ చూడడం అన్నమాట. అదే చెప్తున్నారు అబ్జర్వర్ ఎఫెక్ట్. సో ఈరోజు మనం చేసేటువంటి ప్రాక్టీస్‌లో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు అన్నమాట. ఈరోజు ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. సో టచ్ చేసిన ఫ్రూట్ అయినా, స్నాక్ అయినా, ఏదైనా డ్రింకింగ్ వాటర్ అయినా కూడా సో ఫీల్ చేయండి. ఫస్ట్ అబ్జర్వర్ ఎఫెక్ట్‌లో ఎటువంటి ఆలోచన అవసరం ఉండదు అబ్జర్వర్ ఎఫెక్ట్‌కి. చూడాలి అన్నమాట. దాని మీద మనం చూడడం ద్వారా అందులో ఉన్నటువంటి మాలిక్యూల్ అనేది, ప్రోటాన్స్ అనేటివి యాక్టివేట్ అవుతుంటాయన్నమాట. చూడడం ద్వారానే, కేవలం ఇలా చూడడం ద్వారానే. ఓకే. ఆ తర్వాత మనం ఎలా అనుకుంటామో అలా గ్రాటిట్యూడ్ అనేది ఇవ్వొచ్చన్నమాట. వాటర్ టచ్ చేసిన, ఇప్పుడు మనం క్లీన్ చేసేటందుకు వెళ్తున్నాం, బాత్రూమ్‌లో స్నానం చేసేటందుకు వెళ్తున్నాం. ఎన్నో సార్లు వాటర్ ముట్టుకుంటాం కదా! అంటే ఎన్ని సార్లు అవకాశం ఉంటే అన్ని సార్లు వాటర్‌కి, ఫ్రూట్‌కి, మొక్కలకి వాటర్ పోస్తున్నాం. థాంక్ యూ. అందులో ముందే ఊహించుకోండి. అండ్ ఇంకొక అడ్వాన్స్ టెక్నిక్, ఇంతకుముందు ఎవరైతే ప్రాక్టీస్ చేశారో, సో విజువలైజ్ యువర్ సెల్ఫ్ అంటే అమౌంట్ గ్రాటిట్యూడ్ కలర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ మాత్రం నార్మల్ మ్యాజిక్ డస్ట్ గోల్డెన్ కలర్‌ది అన్నమాట. అందులో వాటర్ మొత్తం ట్యాంక్‌లో ఫిల్ చేస్తున్నట్టు, దాంతోనే మీరు కుక్ చేస్తున్నట్టు. ఓకే. మీ ఫుడ్ మొత్తం అన్నిట్లలో, ఎందుకంటే వాటర్ ద్వారానే కదా మనం కుక్ చేసేది. సో అన్నిట్లలో ఆ మ్యాజిక్ అనేది ఫిల్ అయినట్టు అన్నమాట. ఒక్కొక్క రోజు మర్చిపోయినాం అనుకోండి, వాటర్ తర్వాత కూడా మనం
ఫుడ్‌లో మళ్ళీ అన్నిట్లలో మ్యాజిక్ డస్ట్ వేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం వంట చేస్తున్నటువంటి మూమెంట్‌కి వెళ్లి విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే అడ్వాన్స్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో. సో, ఇలా మనం ఏదైనా ఒక మీల్ మర్చిపోయామనుకోండి, ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. బట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే. విజువలైజేషన్ చేసుకోండి. నేను అప్పుడు తిన్నప్పుడు ఎలా ఉన్నాను. మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ థాంక్ యూ చెప్పండి. ఇలా చెప్పండి. థాంక్ యూ ఫర్ గ్రోవర్స్. ఓకే. మీ వల్ల వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి. ఆ భూమాతకు థాంక్ యూ. ఎంత మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చింది మాకు. సో, ఈ ఫుడ్ వల్ల నా బాడీ నర్చర్ అవుతుంది. ఓకే. నా బాడీ అనేది సహజంగానే పోషకాలను స్వీకరిస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంది ఇందులో. థాంక్ యూ. అక్కడ ఉన్నటువంటి మట్టికి ఎంతమంది వర్క్ చేశారో మీరందరి వల్లనే ఒక ఫ్రూట్ ఆ స్టేజ్‌కి వచ్చి మన దగ్గరకు వచ్చింది అంటే ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమను ఆ ప్లేస్‌లో అందుకుంది అన్నమాట. థాంక్ యూ ఫర్ ట్రాన్స్‌పోర్టర్స్. థాంక్ యూ ఫర్ ఇంట్లో ఎవరు తీసుకొస్తారు. ఓకే. మార్కెట్ నుండి తీసుకొచ్చే వాళ్ళకి థాంక్ యూ చెప్పండి. వంట చేసిన వాళ్ళకి అమ్మ కానివ్వండి ఎవరు చేసినా థాంక్ యూ దిస్ ఫుడ్. సో, చూడండి అంటే మనం ఎంత డీపర్‌గా వెళ్లి మనం థాంక్ యూ చెప్పుకుంటూ వెళ్ళినామనుకోండి, రాయడం మొదలుపెడితే ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ యాక్టివిటీ చెప్పడమే అన్నమాట. సో, అలా చెప్పి మన ప్లేట్‌ని గూడా చూడండి. ఫస్ట్ ప్లేట్‌లో ఉన్నయి ఏమేమి ఉన్నాయనేది రైస్ ఉందా? రైస్‌ని చూడండి కొద్దిసేపు. కొన్ని సెకండ్స్. కర్రీ ఉందా? కర్రీ. కర్డ్ ఉందా? కర్డ్. వాటర్ ఉందా? వాటర్. ఈవెన్ ప్లేట్‌ని గూడా చూడండి అన్ని. అలా ఫ్రూట్‌ని గూడా అలాగే. ఎందుకంటే ఈరోజు చూసేది మొత్తం అబ్జర్వర్ ఐస్ ద్వారా మనం యాక్టివేట్ చేస్తున్నామన్నమాట. సో, దిస్ ఈస్ ద సింపుల్ థింగ్స్. కానీ ఎంత యాంప్లిఫై అయితదో చూడండి. అంటే వరల్డ్‌లో ఎంత అద్భుతం అనేది జరుగుతదో చూడండి. మన లైఫ్‌లో గూడా ఎంత అద్భుతం అనేది జరుగుతదో మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చన్నమాట ఈ చిన్న యాక్టివిటీస్‌తోని. సో, ఈరోజు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్రెడీ రాసారని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, వెళ్లి బ్యాక్ 3 డేస్ యాక్టివిటీ ఓకే. అంటే ఈరోజు యాక్టివిటీ, నిన్నటి యాక్టివిటీ, అంతకుముందు రోజు యాక్టివిటీ కూడా మనం యాడప్ చేసి ఒకటే రోజులో ఫినిష్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన కార్ ఎలా ఉంది ఫస్ట్ గేర్‌లో ఉందనుకోండి, మనం అలాగే ఉంచితే రీచ్ కాలేము కదా! సెకండ్, థర్డ్, ఫోర్త్‌కి వెళ్ళాల్సిందే మనం. మన యొక్క డెస్టినేషన్‌ని బట్టి. సో, ఈ ప్రాక్టీసెస్ ఏంటంటే మీ యొక్క కార్ గేర్ అన్నమాట. అంటే మనం ఒకదాని నుండి ఇంకొక దానికి మనం వెళ్తున్నామన్నమాట. ఫాస్ట్ చేస్తున్నాం యాక్టివిటీస్ అన్ని. సో, డైలీ ఒక ఈ ఏరియా అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఒక ఫ్రూట్ తీసుకున్నారనుకోండి, ఆ ఫ్రూట్‌ని తీసుకోండి. ఫ్రూట్స్ అన్నిటిని తీసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్‌ని తీసుకోవచ్చు. రైట్? అలా ఏదైనా ఒక ఏరియా తీసుకొని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ 10. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. అండ్ వాటర్, డ్రింక్ ఓకే. సో, మీకు ఒకవేళ వీలైందనుకోండి బయటకి చెప్పండి. వీలు కాలేదనుకోండి. కానీ మీ మైండ్‌లోనే గట్టిగా చెప్తున్నట్టుగా అనుభూతి చెందండి అన్నమాట. అంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంత ఆహారం ఎక్కడి నుండి వచ్చిందంటే మనం మనం మనీ అనేటిది ఎనర్జీ ఎక్స్‌చేంజ్ ఇస్తున్నాం. కానీ ఆహ్, మనీతోని కాదు కదా! మనీ అనేది ఒక ఫార్మ్. కానీ మిగతావన్నీ కూడా చేసినటువంటి వాళ్ళందరికీ మనం కృతజ్ఞురాలు అయితున్నామనమాట. కృతజ్ఞుని లేకపోతే కృతజ్ఞురాలనమాట. సో, స్ప్రింకిల్ ఫుడ్ అనేది కొంచెం స్ప్రింకిల్ మ్యాజిక్ డస్ట్ అనేది కొంచెం అడ్వాన్స్ ప్రాక్టీస్ అన్నమాట. అలాగే జస్ట్ బిఫోర్ గో టు నైట్ ఎవ్రీ డే ఎలాగైతే చేస్తామో అలాగే మ్యాజిక్ రాక్ చేతిలో పట్టుకొని క్లోజ్ చేసి ఆ రోజు జరిగినటువంటి అతి మంచి విషయాలు ఏ విషయమైనా కానివ్వండి, చిన్నదైనా కానివ్వండి, మీరు నోటీస్ చేయనిటువంటి అయినా కానివ్వండి. మేబీ వాటిని మీకు అనిపించవచ్చు నార్మల్‌గా నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను సండే ఇది పెద్ద విషయం కాదు. కానీ ఎంతో మందికి అలాంటి అవకాశమే ఉండదు. ఇంట్లో రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ కూడా. సో, అలాంటి అవకాశం దొరికిందంటే అంత చిన్న పాయింట్స్ కూడా మ్యాజిక్ రాక్‌కి మనం ఎందుకంటే పాజిటివ్ వైబ్స్‌ని మనం చేరవేస్తున్నాం కాబట్టి బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఆఫ్టర్ దట్ మీరు కొన్ని ప్రాక్టీసెస్ కొన్నిసార్లు చేసిన తర్వాత మ్యాజిక్ రాక్‌ని మీరు మీ బ్యాగ్‌లో ఎక్కడైనా పెట్టుకున్నా గానీ, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆ మ్యాజిక్ రాక్‌ని టచ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వెంటనే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చేంజ్ అవుతుందన్నమాట. ఓకే. ఈరోజు ఈ యొక్క ప్రాక్టీస్ అద్భుతమైన ప్రాక్టీస్. చాలా సింపుల్ కానీ ప్రొఫౌండ్ యాక్టివిటీ అన్నమాట. ఓకే. థాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. ఇప్పుడు ఏమైనా షేరింగ్స్ కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఇందులో ఇంతకుముందు ఏమైనా ప్రాక్టీస్‌లో ఏమైనా క్వెషన్స్ ఉంటే ఈరోజు అడగండి. నో క్వెషన్స్. మధు చెప్పుకుంటాను. మేడం షల్ ఐ మేడం? యెస్ సార్. డెఫినెట్లీ. యా మేడం. మ్యాజిక్ బుక్ నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. మీరు క్లాసెస్ నాకు షేర్ చేస్తున్నారు. కాకపోతే నా యొక్క ఈ షెడ్యూల్ వలన, ఈ వర్క్ ఇది వలన నేను చేయలేకపోయాను మేడం.
కాకపోతే యాక్చువల్‌గా నేను చేసి ఉండేవాడిని కాదనేమో. ఎందుకో సడెన్‌గా మ్యాజిక్ బుక్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఎప్పుడైతే నేను అంటే గ్రాటిట్యూడ్ గురించి నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం అంటాం గదా! ఒక చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేదానికిను, మనంతట మనం ఎళ్ళాలనుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో, ఈ మ్యాజిక్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, నా చేయి పట్టుకొని ఎవరో తీసుకెళ్ళి ఇవన్నీ చేయిస్తున్నట్టుగా. సో, నేనప్పుడు ఈ హ్మ్, కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ చేశాను. సో, నాకేమనిపించిందంటే లైక్ ప్రెజెంట్ మూమెంట్‌లో మనం ఉండాలి అనంటే, అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది ఫోకస్ ఉండాలి అనంటే, ఈ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనేది చాలా ఒక టూల్. ఒక ఎక్స్ట్రార్డినరీ టూల్. చాలా సింపుల్ మేడం. అసలు ఎంత సింపుల్ అంటే ఒక ఆట. ఒక ఆట. ఆ ఆట మనం ఆడుకోవట్లేదు. మర్చిపోయాం. చిన్నప్పుడు ఆడుకున్నాం. చిన్నప్పుడు చాలా అద్భుతంగా ఆడాం ఈ ఆట. మీరన్నట్టు పెద్దయిన తర్వాత ఈ ఆనియన్ పైన లేయర్స్ అని పడిపోయినాయో, ఇప్పుడు ఏంటంటే ఆ ఆట మర్చిపోయి ఈ స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌ని అందులోనే పడి తిరుగుతా ఉన్నాం. సో, ఈ కౌంటర్ బ్లెస్సింగ్స్ ఏంటంటే ఇట్స్ ఏ లైక్ అబ్జర్వర్ ఎఫెక్ట్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం కోసం తర్వాత ఇట్స్ అంటే చాలా ఉన్నాయి ఇందులో. నేను చాలా తక్కువే చెప్పాను. నాకు తెలిసి నేను ఒక 0.5% బెనిఫిట్స్ మాత్రమే మాట్లాడాను. కానీ ఇది రిపీటెడ్‌గా మనం చేసుకుంటూ వెళ్తూ ఇదొక సబ్‌కాన్షియస్‌లో గాని ఈ సీడ్ ఎళ్లి ఉండగలిగితే మ్యాజిక్ మనం ఊహించినటువంటి మన ఊహకు అందనటువంటి మ్యాజిక్ మన లైఫ్‌లో ఖచ్చితంగా జరుగుతది. ఎందుకంటే యాస్ ఎ స్టూడెంట్ ఆఫ్ హెచ్ఎన్‌టిపి, ఏహెచ్ఎన్‌టిపి ఇంకా చాలా మీతో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత నాకేమనిపించిందనంటే ఈ పర్టిక్యులర్ టూల్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. అంటే సడెన్‌గా తెలియనటువంటి వాడికి ఎలా ఉంటదంటే ఫుల్ లాజికల్ బ్రెయిన్‌తో వచ్చేవాడికి ఇదేంటి ఒక ఇదేంటిది అని అంటారు. కానీ మనం ఎక్కడ మొదలెట్టాలంటే ఇక్కడే మొదలెట్టాలి. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు గో బ్యాక్ డీప్ ఇంటూ మై బ్యూటిఫుల్ వరల్డ్ విచ్ ఐ హావ్ లెఫ్ట్ లాంగ్ బ్యాక్. And I also thank you for helping me out in my difficult situations, and also helping me in day in and day out to help my people who are surrounding me. Okay, making my life more beneficial, and helping lot of people who are surrounded around me, who are in need of me. Thank you, madam. Thank you, thank you, thank you. థ్యాంక్ యూ సార్. మోర్ బ్లెస్సింగ్స్ టు యూ. ఎందుకంటే వాళ్ళలో మీ పాత్ర మీరు ఇంకా ఇంకా అద్భుతంగా పోషిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీ ఎనర్జీ పాస్ ఆన్ చేస్తూ మీరు కూడా ఇలాగే మ్యాజికల్ వరల్డ్‌లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. సో సార్ షేర్ చేసినట్టు ఇట్స్ ఎ గేమ్ అన్నమాట. ఈ ఆట ఎప్పుడైతే మొదలు పెడతామో యూనివర్స్‌కి గేమ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. విశ్వం ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. బట్ మనం గుర్తించడం కష్టం అన్నమాట. సో గేమ్ స్టార్ట్ చేయండి. నెమ్మదైనా పర్వాలేదు. బట్ స్టార్ట్ చేస్తే కానీ అందులో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు దాదాపు ఒక 5-6 టైమ్స్ అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో దే నోస్ దట్ అంటే అందులో ఉన్నటువంటి దేవి మేడం చెప్పారు కదా! స్వీట్‌నెస్ అనేది. అది అనుభవిస్తే మాత్రమే అవి అర్థమైతుందనమాట. అంటే మనం ఎప్పుడు ప్రాబ్లమ్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తాం కదా! నో. ఆల్రెడీ ప్రాబ్లమ్ కంటే ముందే మనం పవర్ బుక్‌లో చూసాం కదా! 1000 సొల్యూషన్స్ ముందే ఉంటది. అంటే కీ అనేది ముందే ఉంటదనమాట యూనివర్స్‌లో. బట్ రిడిల్స్ లాగా వెతకాలి అన్నమాట. వెతుకుతూనే కదా అందులో సంతోషం అనేది ఉంటుంది. ఓకే. అది అన్నమాట. సో ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఇంకెవరైనా షేరింగ్ చేస్తారా? అండ్ సార్ వన్ రిక్వెస్ట్ అటెండ్ డైలీ మీకు పాసిబుల్ ఉన్నన్ని టైమ్స్ లైవ్‌లో అటెండ్ అయ్యేటానికి ప్రయత్నించండి సార్. అదర్‌వైజ్ ఓకే మ్యామ్. ఓకే. ఇంకా అదర్ షేరింగ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాక్టీస్ చేసే దాంట్లో ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. నిన్నటి ప్రాక్టీస్ కొంచెం డిఫికల్ట్ ప్రాక్టీస్. మ్యామ్ ఒక డౌట్ మ్యామ్ నిన్న ప్రాక్టీస్ గురించి. సో ఇప్పుడు నెగెటివ్ సిచ్యువేషన్స్ మీద పాజిటివ్ రాయమన్నారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ రాసేసిన సిచ్యువేషన్ మళ్ళీ రాయొచ్చా?
ఇఫ్ ఇట్ ఈస్ రాయొచ్చు. నాట్ క్లియర్. ఎస్ రాయొచ్చు, కానీ డిఫరెంట్ వేలో రాయాలి మళ్ళీ. అదేలేండి, అంటే అప్పటిది ఇప్పుడు రాదు కదా మామూలుగా. అంటే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రాయొచ్చా అనే డౌట్ వచ్చింది నిన్న రాసేటప్పుడు. Yes, రాయొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి రీచెక్ చేసుకుంటే మనం చూసేటువంటి విధానంలో మన యొక్క పర్సెప్షన్ ఉంటుంది కదా, దృక్కోణంలో ఎంతో కొంత మార్పు అనేది కనబడుతుంది అనమాట. ఆ కనిపించిన దాన్ని ఇంకా మేబీ మీకు మోర్ దారులు కనిపించవచ్చు అందులో. మోర్ డీపర్ గా రాయొచ్చు కదా నాకు. రాయాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు మనం ఇంకొక మ్యాజికల్ ప్రాక్టీస్ తోని రేపు మార్నింగ్ కల్లా 6 AM. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you all.